తోటకూర బిర్యానీ తయారీ విధానము. తోటకూర చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం బిర్యానీకి ఎంత రైస్ కావాలో అంత, మనం నార్మల్గా రైస్ ఎంత వేసుకుంటామో అన్ని గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. లో కారపొడి, ఉప్పు, గరం మసాలా కొంచెం ఒక స్పూన్ అంతా వేసుకోండి. అన్ని టేబుల్ స్పూన్ అంతా, అంటే టీ స్పూన్ ఉంటుంది చూడండి అంత. ఉన్న తర్వాత ఇందులో నెయ్యి వేయాలి. కొంచెం నెయ్యి వేసి మంచిగా ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. రైస్ని మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ కలిపేసి కొంచెం నెయ్యి వేసి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి, 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా కాగిన తర్వాత పట్ట, లవంగం, ఇలాచి 3 వేసేయాలి. మంచిగా వేగుతుంది. 2 బిర్యానీ ఆకులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇవి మంచిగా వేగిన తర్వాత తోటకూర ఒక 100 గ్రాములంతా వేసుకోండి, సరిపోద్ది. తోటకూర వేసాక కొంచెంసేపు మగ్గనివ్వండి మూత పెట్టేసి. ఇగో ఇలా మగ్గాలి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులో పోసేయాలి. అప్పుడు చెప్పాను కదా, కలిపెట్టిన రైస్ వేయాలి. ఆ తర్వాత కలపాలి. ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ పోసాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. దీంట్లో ఇప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసామంటే పర్ఫెక్ట్ ఉంటుంది ఈ రైస్. మన పిల్లలకి ఆకుకూరలు అంటే ఇష్టం లేదు కదండి, ఇలా చేసి మీ పిల్లలకి పెట్టి ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలి మమ్మీ అంటారు. తోటకూర బిర్యానీ రెడీ అయిందండి. దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకోవాలి. రైతా పెట్టేసి సర్వ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ తోటకూర రైస్ రెడీ.